గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, మీ జీవితంలో మీ ప్రార్థనకి వచ్చేటువంటి ఆలస్యాలు, అది గొప్ప కార్యానికే కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఆలస్యం రెండు విధాలుగా మంచిది. ఆలస్యం రెండు విధాలుగా మంచిది. ఎందుకు రెండు విధాలుగా మంచిది? ఒకటి ఎందుకు మంచిదంటే, అడిగిన మొదటిసారే ఏదైనా దేవుడు ఇచ్చేశాడు అనుకోండి, దానికి విలువ ఉంటుందా? ఉండదు. 10 సార్లు అడిగితే దాని గురించి పదే పదే అడిగాం కాబట్టి విలువ ఎక్కువ అవుతుంది, గొప్పతనం ఎక్కువ అవుతుంది. దాని విలువను గుర్తించాలని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఇంకొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా? వెంటనే ఇస్తే ఏదో నష్టం కలిగేటట్లుంది, వెంటనే జరిగితే ఏదో నష్టం కలిగేటట్లుంది, అందుకే ఆలస్యం చేశాడు. ఆలస్యం మన జీవితానికి మంచిదే. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఆలస్యాలు అయినాయి. ఈ ఆలస్యాలు నాకు మేలుని కలిగించింది కానీ ఎప్పుడు కూడా బాధని కలిగించలేదు. మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకసారి నేను ఒరిస్సా వెళ్ళాను. ఒరిస్సా వెళితే అక్కడ 3 రోజులు వాక్యం బోధించాం. అంతకుముందే గొప్పగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. 507 చర్చిలు తగలబెట్టేశారు ఒకేసారి. 507 చర్చిలు తగలబెట్టారు. చాలామంది అమ్మాయిల్ని రేప్ చేసేశారు, చాలామంది అమ్మాయిలు. నేను ఒక అమ్మాయితో మాట్లాడాను, మృణాలిని అనే అమ్మాయితో. ఆ అమ్మాయిని ఎంతమంది రేప్ చేశారో తెలీదు. ఆ అమ్మాయికి 7 రేప్ చేసేదాకా మెళుకు ఉంది. ఆ తర్వాత అమ్మాయికి మెళుకు లేదు. ఆ అమ్మాయిని రేప్ చేసి మంటలో పడేస్తే సగం కాలిపోయిన తర్వాత ఎవరో బయటికి లాగారు. ఆ అమ్మాయిని 2 సంవత్సరాలు హాస్పిటల్లో పెట్టి 64 ఆపరేషన్లు చేస్తే ఆమె నెమ్మదిగా ఆమె మాట్లాడుతూ మొదలుపెట్టింది, మృణాలిని. ఆ అమ్మాయిలో DNA టెస్టింగ్లు చేస్తే డాక్టర్ల అంచనా ప్రకారం ఆ అమ్మాయిని 11 మంది రేప్ చేశారు. ఆ అమ్మాయి వయసు ఎంత తెలుసా? 14 ఏళ్ళు అంతే. 10వ క్లాస్కి ఇంకా రాలేదు. 9వ క్లాస్ చదివే అమ్మాయిని 11 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అంత భయంకరమైనటువంటి దాడులు జరిగాయి ఒరిస్సాలో. వాళ్ళ మధ్యన సువార్త పరిచర్యకి వెళ్ళాను. ఒక 3 నెలల వరకు ఒక్క చోట కూడా చర్చి తెరవలేదు. చర్చి తెరిస్తే చంపేస్తామన్నారు. అలాంటి పరిస్థితిలో 3 నెలల తర్వాత ఒక చర్చిలో వాక్యం బోధించడానికి నన్ను అడిగారు. ధైర్యం చేసి వెళ్ళాను నేను. అలా వెళ్ళటం అనేది నిజంగా చావుతో చెలగాటం ఆడటమే. 233 మంది బాప్తీసం తీసుకున్నారు 3 రోజుల కూడికలో. అర్థమైందా? అయిపోయిన తర్వాత నేను ఆ చర్చి నుంచి కిందకొచ్చి, కిందకంటే కొండ మీద ఉంటుంది అది, కిందకొచ్చి నేను ట్రైన్ ఎక్కి రావాలన్నమాట. కిందకు వస్తూ ఉన్నప్పుడు దారిలో 3 చోట్ల గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద శిబిరాలు కట్టారు, కాలిపోయిన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఉండటానికి. ఆ శిబిరాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను అనమాట. 2 చోట్ల ప్రార్థన చేశా. 3వ చోటకి వెళ్తా ఉంటే దారిలో ఒక చిన్న అమ్మాయి 11 ఏళ్ళు ఉంటే అనుకుంటా, ఆ అమ్మాయి చెయ్యి పెట్టింది. మా డ్రైవర్ దూరం నుంచి చూసి, ఈ అమ్మాయి మన చర్చికి వచ్చే అమ్మాయి అన్నాడు. ఆపు అన్నాను. ఆపాడు. ఆ పాపను దగ్గరికి పిలిచి, ఏంటమ్మా అన్న, మా మమ్మీ సగం కాలిపోయి ఉంది, ఇంట్లోనే ఉన్నది, హాస్పిటల్ తీసుకెళ్ళటానికి డబ్బులు లేవు, ఎవరు మా అమ్మని చూడటానికి రావట్లేదు, మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నది. నాకు చాలా జాలి అనిపించి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది, ఏదో మొత్తానికి పసుపు ఏదో రాసింది, అలాగ నయం అవుతుంది. ఎందుకంటే అప్పటికి 3 నెలలు అయింది కాబట్టి కాస్త నయం అవుతుంది. 2-3 ఇంజక్షన్లు ఇచ్చారంట ఎవరో వచ్చి. ఆమెకి సెప్టిక్ కాకుండా అలాగ ఉన్నది. సరే, అమ్మాయికి ప్రార్థన చేస్తే ఈలోగా ఈ చిన్న పాప 11 ఏళ్ల పాప లోనకెళ్ళి ఒక చిన్న గ్లాసులో టీ కాసుకొని వచ్చింది. చాలా ముద్దుగా అనిపించింది. ఆ పాపని దగ్గరికి తీసుకొని టీ తాగుతూ ఉంటే మా డ్రైవరు, సార్ ఏంటి సార్ మీరు తాపిగా కూర్చున్నారు, లేట్ అయిపోతుంది సార్, ఆలస్యం అయిపోతుంది అన్నాడు. ఆగవా అని బోధించాం. అంతకుముందే గొప్పగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. 507 చర్చిలు అబ్బాయిలు రేప్ చేశారు. చోటకి వెళ్తా ఉంటే దారిలో ఒక చిన్న అమ్మాయి 11, మీరు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నది. నాకు చాలా జాలని. చిన్న పాప 11 ఏళ్ల పాప లోనకెళ్ళి ఒక చిన్న గ్లాసులో టీ కాసుకొని వచ్చింది. చాలా ముద్దుగా అనిపించింది. ఆ పాపని దగ్గరికి తీసుకొని టీ తాగుతూ ఉంటే మా డ్రైవరు, సార్ ఏంటి సార్ మీరు తాపిగా కూర్చున్నారు, లేట్ అయిపోతుంది సార్, ఆలస్యం అయిపోతుంది అన్నాడు. ఆగవా
అని మా డ్రైవర్ని తిట్టి నేను టీ తాగుతూ పాపతో మాట్లాడుతున్నాను. ఈలోగా మా డ్రైవర్ ఫోన్ మోగింది. ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాడు, సిగ్నల్స్ ఏం అందట్లేదని గట్టిగా అరుస్తున్నాడు. అంటున్నాడు. పిలిచి ఏమైందయ్యా అని అన్నాడు. సార్ ఇప్పుడు మనం ఇంకో శిబిరానికి వెళ్ళాలి కదా, ఆ శిబిరంలో మీకోసం ఒక మంచం వేశారంట, ఆ మంచం మీద ఒక దుప్పటి వేశారంట, ఆ మంచం మీద మీరు కూర్చుంటే చాలామంది చుట్టూ గుమ్ము గుడితే ప్రార్థన చేయాలి అని అనుకున్నారంట. ఓకే, ఇప్పుడు ఏమైంది అన్నారు. సార్ ఇప్పుడే ఆ మంచం కింద ఒక బాంబు పేలిందంట, ఆ బాంబు పేలటం బట్టి ఒక ముసలతను ఆ మంచం మీద కూర్చున్న అతను చచ్చిపోయాడు అని అన్నారు. ఆ బాంబు ఎందుకు పేలింది అని అంటే, ఆ బాంబు అసలు మీకోసం పెట్టారు. ఒకవేళ మనం ఇప్పుడు ఆగకపోతే తిన్నగా వెళ్ళిపోయినట్లయితే మీరు ఆ మంచం మీద కూర్చొని ఉండేవాళ్ళు, మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇది ఆయన అన్నటువంటి మాట. ఆలస్యం నాకు ఆశీర్వాదమే కానీ ఆలస్యం నాకు చావుని తీసుకొని రాలేదు. మీ జీవితాల్లో కొన్నిసార్లు ఆలస్యం కలుగుద్ది. అది మీకు దేవుడు ఏదో మేలుని దాచి ఉంచాడు, ఇంకా ఉన్నతమైనటువంటి మేలుని దాచి ఉంచాడు. అందుకే ఇది జరిగింది. ఇంకా చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. నువ్వు కనుక నా హస్బెండ్ కాకపోయిండుంటే నిన్ను కొట్టి ఏ నదిలో పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్ ఐఫోన్ ఇస్తారు. ఇంకా చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. 1997లో అక్టోబర్లో జరిగినటువంటి విషయం. పెద్దవాళ్ళు బహుశా జ్ఞాపకం తెచ్చుకోవచ్చని ఈ మాట చెప్తున్నాను. కైకలూరు అనే ఊర్లో నేను బస్సు కోసం అని రోడ్డు మీద నుంచొని ఉన్నాను. అక్కడ నుంచి కలిదిండి అనే ఊరు వెళ్ళాలి, అదొక ఊరు పేరు. అయితే నుంచొని ఉన్నాను. బస్సు వచ్చి ఆగింది, కలిదిండి వెళ్ళేది. సాయంత్రం 6 గంటలకి బస్ దగ్గరికి వెళ్ళాను ఎక్కుదామని. చాలా రష్గా ఉంది. అప్పటికే రోడ్డు మీద చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బస్సు మీద ఎక్కి కొంతమందిని తోసేశారు. నేను పక్కకు వచ్చాను, బస్సు వెళ్ళిపోయింది, బస్సు ఎక్కలేదు. అయితే అక్కడికి వచ్చి అక్కడ కరెంటు స్తంభం ఉంటే దానికి ఆనుకొని నుంచొని ఊరిని గొణుక్కుంటున్నాను, ప్రార్థనలో గొణుక్కుంటున్నాను. ఏమనంటే, దేవా ఏంటిలా చేసావు నువ్వు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా చేసావు? నేనేమన్నా సొంత పార్టీకి వెళ్తున్నానా? కాదు కదా, నీ గురించి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను. నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా? ఈ బస్సులో ఎక్కించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ తోసేశారు వాళ్ళు. కనీసం నువ్వు బస్సు కూడా ఎక్కించకపోతే ఇంకేంటి నువ్వు? ఎంత మట్టుకు నేను నమ్మాలి అని ఇలా గొణుక్కుంటూ ఉన్నాను. నా ముందు ఒక ఆయన చెయ్యి ఊపుతూ ఏదో మాట్లాడుతున్నాడు, అది వినబడట్లేదు. అంటే ఈ మాటల్లో నేను అవి పట్టించుకోలేదు. ఏంటయ్యా అని అన్నాను. సార్ కలిదిండి వెళ్తున్నారు అన్నాడు. ఏంటంట అని అన్నా చిరాగ్గా. ఏం లేదు సార్, మెటడార్ వెళ్తుంది, కావాలంటే వచ్చి కూర్చోండి అని అన్నాడు. డ్రైవర్ పక్కన సీట్, సింగిల్ సీట్, అది మనకిచ్చారు. కూర్చోన్నాను. కూర్చోగానే నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా? నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా అని గుర్తొచ్చింది. ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అనుకున్నా. బాధగా అనిపించేసింది. అనకూడని మాటలు అనేసానని బాధ అనిపించి ఇంకా ప్రార్థన చేయబుద్దేలా. కోపంగా ఉంది నా మీద నాకే. ఆలస్యమైందని ఆందోళన చెందుతున్నాను కదా, కోపం వచ్చేసింది. ఇంకా బలవంతంగా నిద్రపోయాను. దేవుడు చాలా మంచోడు. ఎందుకంటే మన ఆవేదన పోగొట్టడానికి ఆయన మనకిచ్చేది అందమైన నిద్ర, అవునా కదా? ఆ నిద్ర ఇచ్చేశాడు. పడుకొని నిద్రపోయాను. కొద్దిసేపు ఉన్నాక చెమటకి లెగిసిపోయాను. లెగిసేటప్పటికి కారు ఆగిపోయింది. కలిదిండి వచ్చిందా అన్న. లేదు సార్, ఇంకా దూరం ఉన్నది. మరి ఎందుకు ఆపారన్నాడు. సార్ ఏదో ట్రాఫిక్ ఆగిపోయింది సార్ అన్నాడు. అని అంటే ఏమైంది అని గబగబా డోర్ తీసుకొని దిగి ముందుకెళ్ళాను. వెళ్తే 2-3 ట్రక్కులు అవి ఆగున్నాయి. ఆ తర్వాత చాలామంది గుమ్ముగూడారు. కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఏడుపులు వినబడుతున్నాయి. ఏంటని ముందుకెళ్ళి చూస్తే అది రోడ్డు పక్కన పంట కాలువ ఉంది. ఆ పంట కాలువలోకి ఒక బస్సు జారి పడిపోయినట్లు తెలుస్తుంది. చూస్తే కాలువలో మునిగిపోయి ఉంది బస్సు, కొంచెం మాత్రం పైన కనబడుతుంది. అమ్మ బస్సు అని అంటే, అవును సార్ కైకలూరు కలిదిండి బస్సు అన్నారు. చూసా, అది నేను ఎక్కాలనుకున్న బస్సు. దేవుడు నన్ను ఎక్కనివ్వలేదు, తోసేశాడు. ఆ రోజు 12 మంది చచ్చిపోయారు. దేవుడికి తెలుసు నేను ఎక్కితే అది నష్టమవుతుందని, నేను ఎక్కితే నేను మీటింగ్కి వెళ్ళను అని. దేవుడికి నీతో పని ఉంటే కనుక నిన్నెవడేం చేయలేడు. దేవుడికి నీతో పని ఉంటే యాక్సిడెంట్ అవ్వదు. దేవుడికి నీతో పని ఉంటే నిన్నెవ్వరు కూడా తాకలేరు. దేవుడికి నీతో పని ఉంటే కనుక నీకు ఏ హాని కలగదు. దేవుడికి పని లేదంటే కనుక ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా పోతావు నువ్వు, దాంతో అనుమానం లేదు. ఇందిరాగాంధీని చంపేసింది ఎవరో తెలుసా?
ఆమెకి 2 సెక్యూరిటీ గార్డులు పెట్టింది. నెలకు 10,000 జీతం ఇచ్చి వాళ్ళే లేపేశారు ఆమెని. జీతం తీసుకొని చంపేశారు వాళ్ళు. బహుశా నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆడే నిన్ను లేపేయచ్చు, దేవుడితో నీకు పని లేకపోతే. అందుకే ఎప్పుడు దేవుడితో పని పెట్టుకోవడం మంచిది, అదే సేఫ్. దేవుడికి మనకి పని ఉందంటే కనుక మన జోలికి ఎవడు రాడు. అర్థమైందా? రాదు. ముఖ్యంగా సేవకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. దేవుడితో మీరు పని పెట్టుకుంటే మీకే బాధ లేదు. అయ్యో ప్రభా నన్ను కాపాడు దేవుడు కొనుక్కోడు నిద్రపడి సింగినాదాలు ఏం అవకర్లేదు. పని ఉంటే చాలు. అర్థమైందా? ఆయనే చూసుకుంటాడు. ఓకే, రైట్. చాలా సింపుల్గా చెప్తున్నాను, అది విషయం. కాబట్టి ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు. ఆలస్యం నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చింది, కానీ అది తర్వాత నాకు బాధని కలిగించలేదు. తర్వాత ఏముంది? యేసు మార్తను ఆమె సోదరిని లాజర్ని ప్రేమించాను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. యేసయ్యకి తెలుసు ఎప్పుడు రావాలో మన దగ్గరికి. యేసయ్యకి తెలుసు ఎప్పుడు జవాబు ఇవ్వాలో. యేసయ్యకి తెలుసు ఏ సమయము సరి అయిందో. సమయం తెలిసినటువంటి వాడు యేసయ్యే, మనం కాదు. తొందరపాటు బుద్ధిహీనంగా ఉన్నప్పుడు వస్తుంది. ఒక చిన్న మాట చెప్తాను. మా అమ్మ నేను చిన్నప్పుడు డేక్షా రొట్టి చేసేది. డేక్షా రొట్టి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. డేక్షా రొట్టి అని అంటే దిబ్బ రొట్టి, కాబట్టి ఇంతలా ఉంటుంది. దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్ అవన్నీ వేస్తుంది. అయితే డేక్షా రొట్టి ఎప్పుడైనా వండితే రాత్రి వండి పొద్దుని తింటారు. డేక్షా రొట్టి చేసేటప్పుడు ఒక టైం వచ్చేప్పటికి నాకు టెన్షన్ ఆగదు. ఏంటనంటే డేక్షా రొట్టి అయిపోయిన తర్వాత ఒక పుల్ల పెట్టి గుచ్చి ఉడికిందా లేదో చూస్తుంది. ఇంతలా ఉంటుంది కదా. ఉడికింది అన్నప్పుడు మూత పెట్టేసి కింద ఉన్నటువంటి మంట తీసి ఆ నుప్పులు పైన వేస్తుంది. ये तेल आपको ऑर्डर करवाना हो ड्रीम हब पे ऑर्डर करवाइए और कहीं पे भी आपको ये तेल नहीं मिलता. తీసి ఆ నుప్పులు పైన వేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే పైన అది ఉడకాలి, పైన కూడా లైట్గా మాడాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట. నాకు అప్పుడు స్టార్ట్ అవుద్ది టెన్షన్. ఎప్పుడు మూత తెస్తారు, ఎప్పుడు దీన్ని తినాలి, ఎప్పుడు మూత తెస్తారు, ఎప్పుడు తినాలి. అప్పుడప్పుడు మా అమ్మ ఎక్కువ చూస్తూ ఉండేది కదా, వెళ్ళిపోయేది. మూత తీసేవాడిని. ఒకసారి అలాగా మూత తీసి చూస్తా ఉన్నా. మా అమ్మ వచ్చి ఏముందో తెలుసా, చాలా నెమ్మదిగా, అరే మూత తీయటం బట్టి ఏం జరిగిందో తెలుసా, 5 నిమిషాల్లో అయ్యే పని ఇప్పుడు 20 నిమిషాలు అయింది అన్నది. అప్పుడు అర్థమైంది మధ్యలో కెలికితే వచ్చేది ఇదే అనేసి. అర్థమైందా? కెలకూడదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది, దేవుడికి ఒక టైం ఉంటుంది, దేవుడికి ఒక విధానం ఉంటుంది. మధ్యలో పొల్లెట్టకూడదు. అర్థమైంది? అది మనం చేయాల్సింది. ప్రభా నీ సమయంలో నువ్వు నాకు ఇవ్వు ప్రభా అని అనాలి. ఇది మార్తా మరియ గురించి అయిపోయింది. సరే, యేసయ్య వెళ్ళట్లేదు కదా, 2 రోజులు ఇక్కడే ఉండిపోయాడు కదా. శిష్యులు అనుకొని ఉంటారు, అమ్మయ్య ఈయన బేతని వెళ్ళట్లేదు, మనకి ఏ బాధ లేదని. అయితే సడన్గా ఆయన ఏం చేశాడంటే 13వ వచనం 12వ వచనం నుంచి శిష్యులు 11వ వచనంలో ఉన్నాడంటే లాజర్కి బాగాలేదు, నిద్రపోతున్నాడు, వెళ్ళి లేపుదామని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, శిష్యులు 12వ వచనం, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిందండ్రి. యేసు అతని మరణము గురించి ఆ మాటలు చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పిన అనుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి 16వ వచనం, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు అన్నాడు లాజర్ నిద్రపోతున్నాడు, లేపుదామని. అయితే వీళ్ళు నిద్రపోతున్నాడు అంటే వైరుగా అనుకున్నారు. లేదు అటు చచ్చిపోయాడు అన్నాడు. చచ్చిపోయాడనంటే ఎందుకు వెళ్ళటం? ఇది ఆయన అన్నటువంటి మాట. అంటే లేదు ఇప్పుడు వెళితే మీరు చచ్చిపోయినప్పుడు నేను అక్కడ లేను కాబట్టి, ఒంట్లో బాగోలేనప్పుడు నేను అక్కడ లేను కాబట్టి, చచ్చిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళబోతున్నాను కాబట్టి, నేను చేసేటువంటి కార్యము ఇటు నాకు అటు తండ్రికి గొప్ప మహిమని తీసుకొస్తుంది. అవునా కదా? యేసు అది స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళకి ఎంత తొందరపాటు చూడండి. ఆలస్యం మనలో ఆవేదన పెంచుద్ది, ఆలస్యం మనలో ఆందోళన పెంచుద్ది, ఆలస్యం మనలో ఆశను కోల్పోయేటట్లు చేస్తుంది. ఎంత ఆశను చచ్చిపోవాలనిపిస్తున్నారా నాకు అని అంటారు. ఈ మాట ఎప్పుడో వస్తుందో తెలుసా? నిరాశ ఎక్కువైపోయినప్పుడు, ఆందోళన ఎక్కువైపోయినప్పుడు, చచ్చిపోతే బాగుండు,
పళ్ళు బిగించి మరీ అంటాం. ఎందుకంటాం ఇలాంటి మాటలు? తట్టుకోలేనప్పుడు. అదే మాట ఉపయోగించాడు దిదుమ. ఏమన్నాడు దిదుమ? ఆయన అనబడినటువంటి తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో అన్నాడు. యేసయ్య ఆలస్యం చేయటం కాదు, ఆలస్యంతో పాటు ఆయన చేసేటువంటి పని తొందరపాటును తీసుకొచ్చింది, ఆందోళన తీసుకొచ్చింది. యేసయ్య మన జీవితంలో చేసేటువంటి ప్రయత్నాలు తొందరపాటుని కలిగిస్తుందా? మనం కొంతసారి అంటాం, ప్రభా నువ్వు పనిచేయ ప్రభా అని అంటాం. ఆయన రావాల్సిన, మనం అనుకున్న టైంలో రాడు, కొంచెం ఆలస్యంగా వచ్చినట్లే, ఎందుకు వచ్చావు, ఇప్పుడు వచ్చి ఏం లాభం అని నేను కలకొద్దులే, వదిలే, ఇది మనం అనే మాట. లేదు, నేను ఇప్పుడే వద్దయ్యా బాబు ఆయన పడుకున్నాడు, వద్దయ్యా బాబు ఆయన చచ్చిపోయాడు, వద్దయ్యా బాబు ఆయన మామూలుగా ఉన్నాడు, ఇప్పుడు వద్దు, నాకు తెలుసు ఎప్పుడు చేయాలో. ఆలస్యం. పరిశుద్ధ దేవుడు పంపెను నిన్ను